హలో అందరికీ. గోరుచిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్‌లోకి పల్లీలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి 2 పెద్ద సైజు టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టిన పౌడర్‌ని కూడా వేసి 5 నిమిషాలు మగ్గాక సరిపడా వాటర్ పోసుకొని అలానే కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టేస్తే మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు పెడితే జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలండి. ఈ కర్రీ చాలా రోటీలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.